మీకు విషయం తెలుసా అండి, వాక్యం వినేటప్పుడు వాక్యం వింటున్నానని మీరు అనుకోవచ్చు, కానీ నాలో నుంచి దేవుని అభిషేక ప్రభావము మిమ్మల్ని తాకుతూ ఉంటుందండి. అర్థం చేసుకోండి. నేను ఒక బోధకునిగా ఏదో బైబిల్ చదివేసి రెఫరెన్స్లు రాసేసుకొని మరి కేవలము టీచ్ చేసి మీకు ఏదో నేర్పించేసి ఒక టీచర్ మాదిరి అలాంటి ప్రయత్నం మాత్రమే కాదు, కానీ నేను బోధ అన్న దానికంటే అధికంగా పరిశుద్ధాత్మ సన్నిధితో అభిషేకంతో నింపబడి ఎన్ని గంటలు పడుకుంటానో ఎన్ని గంటలు నిద్రపోతానో కూడా తెలియదండి. అంత సిద్ధపాటు పరిశుద్ధాత్ముడు ఇచ్చి తీసుకొని వచ్చి ముందర నిలబెడతాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు నన్ను హీరో అనుకోవాలని కాదండి. ఈ సిద్ధపాటు సంఘం కొరకే. ఈ సిద్ధపాటు ఎవరి కొరకు? యేసుక్రీస్తు ఆత్మ పూర్ణుడై వెళ్ళెను అని బైబిల్లో ఉంటుందండి. ఎందుకు అంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికండి. తండ్రి చిత్తం ఏంటి? ప్రజలే. తండ్రి చిత్తం ఏంటి? ప్రజలే. అపోస్తల కార్యములు 10:38 బైబిల్ చెప్తుంది, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించుచు ఆయన సంచరించెను అని బైబిల్ గ్రంథం చెప్తుందండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని చిత్తం ఏంటంటే ప్రజలను బ్లెస్ చేయడమే, ప్రజలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడమే. ఏదో నాకు జ్ఞానం లేదు, జ్ఞానం సంపాదించుకోవడానికి కాదని. కానీ నేను ఇక్కడ చర్చికి వచ్చి నిలబడేదానికంటే ముందు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడుతూ ఆనంద సంతోషాలతో నింపబడుతూ నేను ఇక్కడ నిలబడతానండి. అలా కాకుండా నేను నా భార్య రాత్రి కొట్లాడుకొని ఏంటో జీవితం ఏం అర్థం కావట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా భార్యనేమో వెనకాల ఉండి ఈయన ఏదో ముందు చెప్తాడు, కిందికి వచ్చి ఏదో చెప్తాడు, ఏం జీవితం అర్థం కావట్లేదు, ఈయన ఒక టైపు నేను ఒక టైపు అని ఆమె అటు తిరిగి అనుకుంటుంటే నేను ఇటు తిరిగి అనుకుంటుంటే అదే ఫేస్ మీ ముందరికి వచ్చి చూపిస్తూ కష్టాలు అనేవి కూర్చున్న మీకే కాదు నిలబడిన మాకు కూడా ఉంటాయి అని భారమైన డైలాగులు కొట్టుకుంటూ ఇవన్నీ చెత్త అండి. మీరు ఎలా ఉన్నారో నేను అలా ఉంటే ఇక నిలబడే పనే లేదండి, అవసరమే లేదు. నేను నవ్వుతూ మీకు కనపడడానికి గంట సేపు అన్య భాషలు మాట్లాడతానండి. మీ తల మీద చేసి ప్రార్థన చేయడానికి ఇంకో గంట సేపు అన్య భాషలు మాట్లాడతానండి. మీ గురించి ప్రవచించడానికి ఇంకో గంట సేపు అన్య భాషలు మాట్లాడతానండి. అర్థమైందా? ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీ కొరకు మిమ్మల్ని ప్రేమించి ప్రభువు నన్ను సిద్ధపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి మీరు కూడా ఏదో ఒకటి సంథింగ్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. ప్రభువు ఎంతో సిద్ధపాటు కలిగి మీతో మాట్లాడాలని, ఎంతో ఆశ కలిగి మీతో మాట్లాడాలని మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, నన్ను సిద్ధపరుస్తాడు. నిన్న దగ్గర ఒక 3 hours నాన్ స్టాప్గా ఆత్మలో రోదిస్తూ 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 అన్ని భాషలు మాట్లాడుతూ ఏంటో తెలియదు కానీ సంఘంలోని కుటుంబాల కొరకు ఎప్పుడు ఆ విధంగా నేను రోధించడం జరగలేదు. అంతగా పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయించాడు సంఘంలోని కుటుంబాల కొరకు. కొన్ని కుటుంబాలను ప్రత్యేకంగా చూపించి మరీ వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయించాడు. ప్రభువు స్తోత్రం. నేను కిందికి వచ్చిన తర్వాత మా గురించా అని అడగకండి, ఓకేనా? ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే సేవ అనేది ఏదో నిలబడి మహా అంటే మీరు 3 గంటల 11 o'clock సర్వీస్ స్టార్ట్ అయితే 1-1:30 అయిపోతుంది కదా. దాంట్లో 1 గంట మనం లేట్ వస్తాం. 1 గంట మనం లేట్ వస్తే దాన్ని కూడా తీసేస్తే మహా అంటే మనం తిప్పి కొడితే గంట సేపు ఉంటామండి మహా అంటే కదా. కానీ దొరికిన ఈ కొద్దిసేపట్లోనే దేవుడు ఏదో చేయాలని ఆశపడుతూ ఉన్నాడండి. దొరికిన కొద్దిసేపట్లోనే ఏదో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేదో తెలుసుకొని ఆయనలో ఆనందించాలనేటట్లు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నీకున్న మానసిక ఒత్తిడిలో నుంచి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి.
ప్రభుకు స్తోత్రం. 34వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. 150 కీర్తనలు ఉన్నాయండి బైబిల్లో. 150 కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలతో పాటు అక్కడక్కడ దేవుడు అద్భుతం చేసిన ప్రతి చోట స్తుతిగానాలు చేయడం అనేది మనం చూస్తాం. నిర్గమకాండము 15వ అధ్యాయము ఇవన్నీ కూడా అక్కడక్కడ కీర్తనలు పాడినట్టుగా దేవుని స్తుతించినట్లుగా ఉన్నాయి. అంతటా మోషేయు ఇజ్రాయిలీలు దేవుణ్ణి స్తుతించిరి. ఇలాగ మనం చూస్తున్నాం. 150 కీర్తనలో మెజారిటీ కీర్తనలు దావీదు రాశాడండి. దానికి కారణం ఏంటంటే దావీదు కవి కాదు, దావీదు గొర్రెల కాపరండి. దావీదుకి తెలిసిందంతా గొర్రెలు. దావీదుకి తెలిసిందంతా ఏంటి? గొర్రెలు. దావీదు తండ్రి, ఈ భూమి మీద ఉన్నటువంటి దావీదు తండ్రి దావీదుకి ఏం చూపించడము, ఏం చేయడం నేర్పించాడంటే గొర్రెలు గాయడం నేర్పించాడండి. అయితే దావీదు ఏం నేర్చుకున్నాడంటే గొర్రెలు కాసే టైంలో దేవుణ్ణి గురించి తెలుసుకోవడం నేర్చుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్కలు చెప్పండి, దేవుని కృప. గొర్రెలు కాసుకున్న సమయంలో థియాలజీ కాలేజీకి వెళ్ళాడండి దావీదు. థియాలజీ కాలేజీకి వెళ్ళాడండి. దావీదు థియాలజీ కాలేజ్ అరణ్యంలో ఉందా? గొర్రెల మధ్యలో ఉందా? లేదు. దావీదు అరణ్యంలో గొర్రెలను కాయడము అన్నది తండ్రికి తెలుసు. కానీ దావీదు గొర్రెలు కాసుకుంటే ఏం చేసేవాడు తెలుసా అండి? దేవుడు ఆయన హృదయం, ఆయన ఆలోచన, ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన ప్రభావం, ఆయన మహిమ, వీటన్నిటినీ దావీదు తెలుసుకోవడం ప్రారంభించాడండి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఇవన్నీ తెలుసుకోవడం దావీదు ప్రారంభించేసరికి దావీదు కీర్తనాకారుడు అయిపోయాడు. మళ్ళీ కీర్తనకారుడు మళ్ళీ పాటలు పాడడమే కాదు, మ్యూజిక్ డి మైనరు, ఏ మైనరు, సి మైనరు ఉండాలండి. ప్రధాన గాయకునికి ఉంటుంది కదా అక్కడ. కీర్తనకారుడు ఎందుకు అన్ని కీర్తనలు రాశాడు? ఎందుకంత ప్రతిదీ ఒక రాగ రూపంలో ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని ప్రేమిస్తే, ఆయన శక్తి నీకు అర్థమైతే, ఆయన ప్రభావం నీకు అర్థమైతే, ఆయన స్వరం నీకు అర్థమైతే, ఆయన సన్నిధి నీకు అర్థమైతే, ఆయన అభిషేకం నీకు అర్థమైతే, ఆయన ఆత్మ నడిపింపు అర్థమైతే, మాట పాట రాగమే ఉంటుందండి. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే మన క్రైస్తవ జీవితంలో ఏది పవర్ఫుల్, ఎటువంటి ప్రేయర్ పవర్ఫుల్, ఎటువంటి స్కిల్ మనకు ఉండాలి? ఒక క్రైస్తవునిగా నీకు ఉండాల్సినటువంటి పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్ ఏంటి? స్కిల్ఫుల్ ప్రేయర్ లైఫ్ ఏంటి? మనము ఈరోజు దావీదు ద్వారా తెలుసుకుందామండి. చూద్దాం. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అయితే మన క్రైస్తవ జీవితంలో ఉన్న పవర్ఫుల్ ప్రేయర్ గురించి నేను మాట్లాడట్లేదండి. నేనేం మాట్లాడుతున్నానంటే పవర్ఫుల్ ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటి పవర్ఫుల్ ప్రేయరు? ఎవరికి పవర్ ఉందో ఆ పవర్ని అర్థం చేసుకొని, ఎవరికి అధికారం ఉందో ఆ అధికారాన్ని అర్థం చేసుకొని, ఎవరికి శక్తి ఉందో ఆ శక్తిని అర్థం చేసుకొని సహవాసం చేయడమే పవర్ఫుల్ ప్రేయర్. ఏంటి పవర్ఫుల్ ప్రేయర్ అంటే ఏంటి? నువ్వు గట్టిగా కేకలేసి ప్రార్థన చేయడం కాదు, నువ్వు ఏదేదో చేసేసి పవర్ఫుల్ ప్రేయర్ అనుకోవడం కాదు. ఎంత పవర్ ఉందో అది గ్రహించి నువ్వు సహవాసం చేయడం అనేది శక్తివంతమైన ప్రార్థన. పవర్ఫుల్ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే ప్రేయర్ నీది, పవర్ ఆయనది. ప్రేయర్ నీది, అధికారం ఆయనది. ప్రేయర్ నీది, శక్తి ఆయనది. ప్రార్థన నీది, ఆయన జ్ఞానవంతుడు.
ఇది అర్థం చేసుకుని ఆయనతో సహవాసం చేయడమే పవర్ఫుల్ ప్రేయర్. ఓకే, దావీదు జీవితంలో దావీదు ఏం చేశాడంటే ఈ 34వ కీర్తన ప్రారంభం కాకముందు ఒకటి రాయబడి ఉంది, చదువుదాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. మీ పక్క వాళ్ళు చెప్పండి, దావీదు దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత నువ్వు రాజువు అని అభిషేకించిన తర్వాత దావీదుకు ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దావీదు పిచ్చివానిగా యాక్ట్ చేయడం జరిగిందండి. పిచ్చివానిగా ఎవరన్నా చూస్తే పిచ్చోడు అనేటట్లుగా. కానీ దేవుడు రాజుగా అభిషేకించాడు దావీదును. అంత పరిస్థితి వచ్చిందండి దావీదుకు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 34వ కీర్తన 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. నిజంగా మన క్రైస్తవ జీవితంలో మనము శక్తివంతమైన క్రైస్తవ జీవితం జీవించాలి అంటే ఎవరితో మనం సహవాసం కలిగి ఉన్నామో, ఎవరి ప్రభావంలో ఎవరి పరిపాలనలో మనం కొనసాగుతున్నామో అదంతా మనం అనుభవించాలి అంటే అది ఒకే ఒక్క ఫార్ములా అండి. అదే దావీదు జీవితంలో దావీదు నేర్చుకున్నాడు, పాటించాడు, సక్సెస్ అయ్యాడండి. దేవుడు అభిషేకించిన దావీదు రాజు అవ్వలేదండి. దేవుడు అభిషేకించిన రాజుగా అభిషేకించిన దేవుని దృష్టికి అభిషేకింపబడ్డాడు, కానీ మనుషుల దృష్టికి రాజుగా గుర్తించడానికి టైం పట్టింది. ఈ భూమి మీద క్రైస్తవునిగా దేవుడు నిన్ను అభిషక్తునిగా గుర్తించాడు. అభిషక్తుల్లోనికి బాప్తిసం పొంది అభిషక్తుని ధరించుకునేటట్టుగా చేశాడు. నువ్వు పరలోక రాజ్య వారసునివి, పరలోక రాజ్య సంబంధమైన జీవితం కలిగి ఉన్నావు, నీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఇవన్నీ నిజమే, కానీ ఇది మనుషులకు కనబడడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టే లోపల ఎన్నిసార్లు నీకు పిచ్చి ఎక్కుతుందో, ఎన్ని పిచ్చి పనులు చేస్తావో. దేవుడి చేత నువ్వు గుర్తించబడిన వ్యక్తివే, దేవుని చేత రికగ్నైజ్ చేయబడిన వ్యక్తివే. దేవుడు నిన్ను కుమారుడు అని, నీ ద్వారా తండ్రి అని పిలిపించుకోవడానికి దేవుడు తన ఆత్మనిచ్చిన మాట నిజమే. దేవునికి నీకు, పరలోకానికి నీకు, పరలోక దూతలకు నీకు క్లియర్, ప్రాబ్లమే లేదు. కానీ నువ్వు దేవుని సంతానం అని ఈ భూమి మీద ఉన్న మనుషులు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ టైం పట్టే లోపుగా నీ జీవితంలో ఎన్ని కన్ఫ్యూజన్లు, ఎన్ని భయాలు, ఎన్ని రకాలైనవి నీవు రుచి చూస్తావో. ప్రభుకు మహిమ కలుగును గాక. కీర్తనకారుడైన దావీదు నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఏముంది అక్కడ, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ప్రార్థన అన్నది ఏంటంటే ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు అన్నది ప్రార్థన. మనం ఆయనతో మాట్లాడతాం, కానీ మన కష్టాలు ఆయనకు చెప్పుకుంటాం, కానీ ఆయన మాత్రం మాట్లాడడో తెలియదు అన్నది క్రైస్తవ జీవితము కాదు. క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు అన్యునివైతే, నీవు దేవునితో సంబంధం లేని వ్యక్తివైతే నువ్వు ఆయన స్వరాన్ని గ్రహించలేవు. నా గొర్రెలు వేరే వాళ్ళ స్వరాన్ని వినును ఉందండి బైబిల్లో. నా గొర్రెలు, మనం ఎవరి గొర్రెలము? ఎవరు మన కాపరి? ఎవరు మన ప్రధాన కాపరి? ఎవరు మన ప్రభువు? ఎవరు మన రక్షకుడు? ఎవరు మన విమోచకుడు? మరి ఆయన స్వరం మనం వినకపోతే ఎంత సింపుల్గా చెప్తున్నాడంటే కీర్తనకారుడైన దావీదు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు, ఈ కమ్యూనికేషన్ అనేది ఉంది చూడండి. నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతావు, ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడతావు. అది వెరీ పవర్ఫుల్, అది శక్తివంతమైనది, అది అది కనుక నీకు అర్థం కాకపోతే, నువ్వు మాట్లాడడం మాత్రమే ఉండి ఆయన నీతో మాట్లాడేది నీకు అర్థం కాకపోతే, నువ్వు కేవలము ఏదో చిన్న నెమ్మది, చిన్న సమాధానంతోనే నీ ప్రార్థనను ముగించుకొని నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా దేవుడు సాయం చేస్తాడులే, దేవుడు చేయకపోతే ఎవరు చేస్తాడులే, ఇంకా దేవుడే దిక్కులే అనుకుంటా నువ్వు వెళ్ళిపోతావు. కానీ సేమ్ స్టేటస్ ఆఫ్ మైండ్లో నువ్వు కొనసాగుతావు. అదే భయం ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ చదివినప్పుడు, కొంచెం అలా చర్చికి వచ్చినప్పుడు ఏదో ఉజ్జీవం లాగా నీకు అనిపిస్తుంది. మళ్ళీ సేమ్ ఇంటికి వెళ్ళంగానే నువ్వు మళ్ళీ మామూలు మనిషిలా అయిపోతావు. పరిస్థితుల గుండా కొంతమంది మనుషులను చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు మళ్ళీ నువ్వు డల్. దానికి రీజన్ ఏంటంటే నువ్వు ప్రార్థన చేయలేదా, బైబిల్ చదవలేదా, చర్చికి రాలేదా,
దశంభాగాలు ఇవ్వలేదా? కానుకలు ఇవ్వలేదా? సువార్త చెప్పలేదా? అన్నీ చేసావు. కానీ వీటన్నిటిని మించి ఒక కమ్యూనికేషన్ అనేది దేవునితో నీకు ఉండాలి. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది నీలో పెట్టబడి ఉంది. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దాన్ని నువ్వు పట్టించుకోకపోతే, అక్కడ నువ్వు వర్ధిల్లడము అనేది కనుక చేయకపోతే నీవు డిసప్పాయింట్మెంట్ వెళ్తావు. భయంలో నుంచి భయంలోకి వెళ్తూనే ఉంటావు. ఎందుకంటే నీకు పరిష్కారాలు దొరకవు. ఒక్కోసారి దైవజనుల ద్వారానో లేకుంటే ఆత్మపూర్ణులైన ద్వారానో కొన్ని ప్రవచనాలు వస్తాయి, కొన్ని దర్శనాలు వస్తాయి. కానీ అవి కూడా నీ జీవితంలో నెరవేరడము నీకు అర్థము కాదు. కారణం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీకు చెప్తే నువ్వు దాని ప్రకారము చేయగలవు, దాని ప్రకారం నువ్వు వెళ్ళగలవు. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ప్రార్థన చేసినట్లనే ఉంటుంది, బైబిల్ చదివినట్టునే ఉంటుంది, ఉపవాసం ఉన్నట్టునే ఉంటుంది, చర్చికి వచ్చినట్టునే ఉంటుంది, అన్నీ కరెక్ట్గా చేసినట్టు ఉంటుంది. కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయి ఉంటావు. ఎంత ఉండాలో అంతనే ఉండిపోయే ప్రమాదం ఉంది. దావీదు గొర్రెల కాపురి నుంచి రాజరికంలోకి రావడానికి ఉన్న సీక్రెట్ ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఏమన్నాడు? యెహోవా ఉత్తరమిచ్చెను. యెహోవా ఉత్తరమిచ్చెను. ప్రభుకు స్తోత్రం. దావీదు ఎంతగా దేవుని యొద్ద విచారణ చేయడానికి తన మనసును నిలబెట్టుకునే స్థితి కలిగి ఉన్నాడంటే, ఏ పరిస్థితుల్లో దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు మాట్లాడేటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనం అంత సంతోషంగా ఉన్నప్పుడు దేవుని యొద్దకు రావడం, దేవుని స్తుతించడము, ప్రార్థన చేయడము, ప్రభువా నాతో మాట్లాడు అని అడగడము, ఇవన్నీ చాలా బాగుంటుందండి. ఎప్పుడైతే మనము కష్టము గుండా, శోధన గుండా, బలహీనత గుండా, వ్యాధి గుండా మనం వెళ్తూ ఉంటామో అప్పుడు మన హృదయము దేవుని సన్నిధికి వెళ్ళడానికి కఠినమవుతుంది, డ్రై అయిపోతాం. ఆ పరిస్థితుల్లో దేవుని అడగడానికి కష్టం. అసలు ప్రార్థన చేసే ఆసక్తే పోతుంది, బైబిల్ చదివే ఆసక్తే పోతుందండి, చర్చికి వచ్చే ఆసక్తే మాయమైపోతుంది, డ్రై అయిపోతాం. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ మనల్ని ఉజ్జీవింపచేయాలి. ఇలాంటిది కాదు క్రైస్తవ జీవితం అనేది. మరి దేవుడు నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరము. దేవుడు తన సంతానంతో మాట్లాడే దేవుడు. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు మనతో కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడే దేవుడు అని అర్థం అండి. దేవుడు మాట్లాడే దేవుడు అని అర్థం. అంతేగాని నిద్రపడకపోతే బైబిల్ని తల కింద పెట్టుకుని పడుకోవడానికి కాదండి. లేకపోతే సైతాన్ పనిచేస్తుందని తల మీద వేసి పటా 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 కొట్టే కాదండి. దేవుడు ఎందుకు తనను వాక్యముగా ప్రజెంట్ చేసుకుంటున్నాడంటే నేను మాట్లాడే దేవుడిని అని చెప్పుకోవడానికి. నేను మూగవాడని కాదు, నేను నీతో కమ్యూనికేట్ చేయకుండా కఠినంగా ఉండే దేవుడను కాదు, నేను నీతో మాట్లాడే దేవుడను అని చెప్పుకోవడానికి మొట్టమొదట ఆది యందు వాక్యం ఉండెను అని చెప్తున్నాడు. మీ పక్కన చెప్పండి, మొదట వాక్యం ఉంది. దేవుడు ఉన్నాడంటే మొట్టమొదట దేవుడు మాట ఉంటుంది. దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను కానీ దేవుడు ఏంటో మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు అనేది కాదు. దేవుడు ఉంటే ఆయన మాట్లాడతాడు. దేవుడు ఉంటే ఆయన ఏదో చెప్తూ ఉంటాడు నీలో. హల్లెలూయా. దావీదు ఎంతగా తనను తాను సిద్ధపరచుకున్నాడంటే ఏ పరిస్థితి ఉన్నా సరే దావీదు దేవుని యొద్ద విచారణ చేయవాడుగా ఉన్నాడు. ఆ పరిస్థితికి దేవునికి ఏం సంబంధం లేదు, ఆ పరిస్థితిలో జయించడానికి దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వ్యక్తి దావీదు. చాలామంది క్రైస్తవులు ఏదైనా శోధన వస్తే సార్ దేవునికి దానికి లింక్ పెట్టేస్తారండి. పెట్టేసి నువ్వు ఎందుకు ప్రభువా ఇలా చేసావు, నువ్వు చూస్తున్న దేవుడవు కదా, చూస్తూ ఎందుకు ఊరుకున్నావు, ఎందుకు దీన్ని అనుమతించావు, ఎందుకు ఇలా చేసావు ప్రభువా అని ముందు దేవునికి ఆ పరిస్థితికి సంబంధం కలిపేస్తారండి. కానీ దావీదు జీవితంలో దేవుడు దేవుణ్ణి తన ముందర వచ్చినటువంటి గొల్యాతుతో సంబంధం పెట్టలేదు. గొల్యాతును చూసినటువంటి దావీదు వీన్ని గెలిస్తే నాకు బహుమతం ఏంది అని అడిగాడండి. ఎందుకంటే దేవుడు గొల్యాతుకు సంబంధం లేదు, దేవుడు దేవుడే. గట్టిగా హల్లెలూయా చెప్దామని.
ఒకసారి మనము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. దావీదు ఏ పరిస్థితుల్లోనైనా దేవునితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. దావీదు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే దావీదుతో దేవుడు మాట్లాడే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. చూద్దాం సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇది ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోపడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడువబడిరి. దావీదును 400 మందియును ఇక తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబవళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకుని సిక్లగునుకును కాల్చివేసిమని చెప్పాను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుతువా అని దావీదు వారిని అడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదునెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒకడునూ లేకపోయెను. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి కదా. లెంతిగా మనం ఇంట్లో చదివినట్టు చర్చిలో కూడా చదివాము. ఇది ముఖ్యం, చాలా ప్రాముఖ్యమైనదండి. దావీదు దేవుని యొద్ద విచారణ చేయడము అన్న లక్షణం గురించి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ పరిస్థితుల్లో దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు, అలా విచారణ చేయడం ద్వారా దావీదుతో దేవుడు ఎంత టైం తర్వాత కమ్యూనికేట్ చేశాడు. అలా దేవుడు దావీదు దేవుడు మాట్లాడుకోవడం వలన
తన వాటిని తాను పోగొట్టుకున్న వాటిని తిరిగి ఎలాగా రక్షించుకున్నాడు. ఇందులో దేవుడు చేసినటువంటి మేలులు ఏంటి? అందుకనే మొత్తము 1వ వచనం నుండి దగ్గర 19వ వచనం వరకు మనం చదివామండి. చాలాసార్లు మన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, మనం ఊహించని కార్యాలు జరిగినప్పుడు దేవుడు మనకు నష్టం చేశాడు అని దేవుని మీద మనం నిష్ఠూరపడతామండి. కానీ నీ ప్రతి కీడులో దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఏ కీడును దేవునికి ఆపాదించొద్దు, ఎందుకంటే ఆయన చాలా మంచివాడు. నీ జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుంటే అది దేవుని కార్యమని నువ్వు అనొద్దు, ఎందుకంటే నీ జీవితంలో దేవుడు ప్రతి దాన్ని త్వరపెట్టే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ప్రతి దాన్ని ఆయన ఆ సమయంలో జరిగించేవాడుగా ఉన్నాడు, నమ్మకముగా చేయవాడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నిజంగా ఇక్కడ శత్రువు వచ్చి దావీదు పట్టణాన్ని కాల్చివేసి భార్యలను చంపేసి వెళ్ళిపోవచ్చు కదండి. భార్యలను బ్రతికించి తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళు ఎందుకు బ్రతికించి తీసుకెళ్లారో ఆ ఆలోచన తర్వాత, కానీ దేవుడు ఆ స్త్రీలందరినీ రక్షించాడని, చంపకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. రెండవది, దేవుడు చేసిన ఇంకొక మేలు ఏంటంటే, ఈ త్రోవలో ఒక అమాలేకీయుడు జబ్బుపడి ఉన్నాడండి. ఎందుకు పడి ఉన్నాడో తెలుసా అండి? జబ్బుపడి ఉంటే వదిలిపెట్టిపోయారు. జబ్బు పడితే వదిలిపెట్టి ఎందుకు పోతారంటే వాడు చచ్చిపోతాడని కన్ఫామ్ చేసుకొని వదిలిపెట్టిపోయారు. కానీ వాడు చచ్చిపోయాడా? ఏం చేశాడు మరి? చావకుండా ఏం చేశాడు? శత్రువు అయినప్పటికీ ఆ శత్రువు యొక్క స్థావరాన్ని చూపించినటువంటి మిత్రుడిగా దేవుడు ఆ వ్యక్తిని బ్రతికించి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారానే శత్రువు ఎక్కడున్నాడో కనుక్కొని, మీ పక్క వాళ్ళు చెప్పండి, లొకేషన్ షేర్ చేశాడు. శత్రువు యొక్క లొకేషన్ను షేర్ చేశాడండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈ మనం చదివినటువంటి ఈ 30వ అధ్యాయం అంతట్లో మనం చూస్తే దేవుడు దావీదు ఒక పార్ట్నర్షిప్లో, ఒక నిబంధన ప్రకారము శక్తివంతమైన కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది దావీదు ప్రార్థన చేయడం, దేవుడు సమాధానం ఇవ్వడం. ఇక్కడ తన భార్యలు చెరపట్టబడ్డారు అని తెలియగానే దావీదు హృదయం మిక్కిలి దుఃఖంతో నింపబడిందండి. అందరు చెప్పండి, దావీదు హృదయం నిండా దుఃఖం ఉంది. కానీ ఆ దుఃఖంలో దేవుణ్ణి దూషించలేదండి. బాగా గమనించండి, ఆ దుఃఖంలో దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. ఏంటి ప్రభా ఇంత పని చేశావు అని ఒక్క మాట కూడా అనలేదు. అన్నాడా? కోపం వచ్చిందా దావీదుకు దేవుని మీద? దుఃఖంలో, బాధలో, కోపంలో ఫస్ట్ క్వశ్చన్ చేసేది ఎవరిని? మనం. ఎందుకంటే ఆయన కనబడదు కాదు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేసావు. ఆయనే కనుక నీకు కనబడితే నువ్వు ఆయనను క్వశ్చన్ చేయవు, ఆయనతో కలిసి ఆ పరిస్థితుల్లో జయించడానికి ముందుకెళ్తావు. హల్లెలూయా. నీ క్రైస్తవ జీవితంలో దేవుడు నీకు కనబడలేదు, దేవుడు నీకు అర్థం కాలేదు కనుకనే ప్రతి దానికి దేవునికి ఆపాదిస్తావు. ఇది దేవుడు చేశాడు, ఇది దేవుడు చేసిన పనే, ఇది దేవుడే, ఎందుకు ప్రభా ఇలా చేశావు అని దుఃఖంలో కొంతమంది, బాధలో కొంతమంది మాట్లాడతారు. కానీ దావీదుకు దేవుణ్ణి అంత హృదయంలో కోపము, అంత బాధలో కూడా పొరపాటున కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదండి. ఇంకొక బాధకరమైన విషయం ఏంటంటే, అంతకంటే ముందు వీళ్ళు ఉన్న స్థలంలోకి రాకముందు చక్కగా దావీదుతో అందరూ మాట్లాడుకుంటూ హ్యాపీగా వచ్చినటువంటి వాళ్ళు, కరెక్ట్ అక్కడికి రాగానే జరిగిన సంఘటనను బట్టి అంతవరకు నవ్వుతూ మాట్లాడినటువంటి వాడు, నువ్వు రాజువు, నువ్వు ఎక్కడున్నా కింగువే అని పొగుడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు తమ భార్యలు చెరపట్టబడ్డారన్న బాధ తట్టుకోలేక ఏమన్నారంటే 6వ వచనంలో చూద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా. అందరూ చెప్దాం, దావీదు లోపల మిక్కిలి దుఃఖము, దావీదు బయట రాళ్లతో కొట్టే మనుషులు. ఇటువంటి పరిస్థితుల్లో
చూద్దాం 6వ వచనంలో చివరి భాగంలో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను. ఇప్పుడు చెప్పండి, ఈ పరిస్థితి అంతటికీ దేవుడే కారణం అనుకుంటే ధైర్యం ఇచ్చేవాడు ఎవరు? మన జీవితంలో ధైర్యం ఇచ్చేవాడు ఎవరండి? మనకి ఏం ధైర్యం లేదండి. మనుషుల నుంచి ధైర్యం లేదు, ఎవరి నుంచి ధైర్యం లేదనుకోండి. అసలు ధైర్యం ఇచ్చేవాడు ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహు ధైర్యం పుట్టించునని బైబిల్ చెప్తుందండి. ధైర్యం పుట్టించే వానితోనే నువ్వు తేడా తెచ్చుకుంటే, ధైర్యం పుట్టించే దేవునితోనే నువ్వే ఈ పని చేసావని చెప్తే నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా నువ్వే ఆయనను అనుమానంతో చూస్తే, నువ్వేమిస్తే ఏమి అని ఆయననే అంటే ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? దావీదు జీవితంలో దావీదు నేర్చుకున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, ఏ పరిస్థితిని కూడా నువ్వే చేసావని దావీదు దేవుణ్ణి అనలేదు. ఎందుకంటే దేవుడు దానికి కర్త కాదు. నేను దేవుడు కలిసి ఈ పరిస్థితుల్లో జయించే వాళ్ళముగా ఉంటాము. దాన్నే వాక్ విత్ లార్డ్, దేవునితో కలిసి నడవడము. దేవునితో కలిసి నడవడం అంటే నిష్ఠుర పెట్టి సనుగి గొనిగి నువ్వెందుకు, నిన్ను నమ్మిన తర్వాతనే ఇంత నాశనమే అని ప్రభా, నేను ఎంత ప్రార్థన చేస్తే, ఎంత నమ్మకంగా ఉండి నువ్వేం చేస్తేవి ప్రభా అని దేవునితో కలిసి నడుస్తూ, దేవుణ్ణి తిట్టుకుంటూ, దేవుణ్ణి శపించుకుంటూ, దేవుణ్ణి తిట్టుకుంటూ కదా. దారిలో భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ పోతుంటారండి. ఎవరు లేకపోతే మొహం ఇట్లా కోపంగా పెట్టుకొని తిట్టుకుంటుంటారు. ఎవరైనా రాగానే నవ్వుకుంటూ తిట్టుకుంటారండి. అలా తిట్టుకుంటూ పోతారు కవర్ చేయడానికి. అలానే మన క్రైస్తవ జీవితం కూడా ఎవ్వరు లేనప్పుడు నలుగురు వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది చూడండి. దేవుణ్ణి విసిగిచ్చి చంపి పడేస్తామండి. బయటికి రాగానే హల్లెలూయా, చేతులు కాళ్ళు బ్రహ్మాండంగా ఊపేస్తాం. గదిలో వెళ్ళి తలుపు వేసి, మా ఇంట్లో 2 డాగ్స్ ఉన్నాయండి. ఆడకుక్క ఉంటుంది చూడండి, అది అందరు ఉన్నప్పుడు ఎంత షరీఫ్ అంటే అబ్బా ఎంత మంచిది, ఎంత బాగుంటుంది, అసలు ఎంత ఒబీడియంట్గా ఉంటుంది అనుకుంటాం. ఎవరు లేకపోతే ఏం తెలుసా అండి, ఆ మగ కుక్క ఉంటుంది, దాని మొహాన్ని కొరికి పెడుతుందండి. ఎవరు లేకపోతే, ఎవరన్నా ఉన్నామనుకోండి ఎంత మంచిదానిలాగా యాక్ట్ చేస్తుందో. ఒకరోజు జానో నిస్సో నా భార్యకి ఈ మ్యాక్స్ గార్డ్ అంటే ఇష్టం లేదండి. ఎందుకంటే వాడు అస్సలు మాటినాడు, చెప్పిన 5 నిమిషాలకు కానీ లోబడాడు. కానీ ఈ ఆడకుక్క ఉంది చూడండి, అనేసరికి తోక ముడుచుకొని అట్లా వెళ్ళిపోతుందండి కదా. లోబడే వాళ్ళంటేనే మనకు చాలా ఇష్టం. కానీ మమ్మీ నువ్వు వీడిని ఇట్లా అనుకుంటావు, ఇది చూడు ఎవరు లేనప్పుడు ఏం చేస్తుందంటే, అది ఏం తెలుసా, భయంకరంగా నోరు పెట్టి మొగుకొని కొరుకుతుందండి, మొహాన్ని పట్టుకొని కొరుకుతుంది. పాపం ఇదేం చేయలేక సైలెంట్గా ఉందండి. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ప్రతి దాన్ని దేవునికే ఆపాదిస్తామండి. నువ్వు నమ్మింది దేవుణ్ణే, కానీ రాంగుగా నమ్ముతున్నావు దేవుణ్ణి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు, కానీ రాంగుగా విశ్వాసం ఉంచుతున్నావు. దావీదు జీవితంలో ఎక్కడ కూడా తనకు ఎదురయ్యే పరిస్థితిలో నువ్వే దీన్ని చేశావు అని అనట్లేదు. ఒకవేళ నిజంగా చేస్తే నువ్వే చేశావు అని అంటాడండి. కానీ ఇక్కడ తన భార్యలు చెరపట్టబడ్డారు, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ భార్యలు చెరపట్టబడ్డారు. ఇక్కడ తన హృదయంలో ఒక బాధ ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధ యొక్క ప్రభావం ఏంటంటే రాళ్లతో కొట్టి చంపాలన్న ప్రభావము. కానీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా ఆ పరిస్థితికి దేవునికి సంబంధం లేకుండా నువ్వు దేవుడు కలిసి దాన్ని జయించగలవు. కానీ అదే పరిస్థితిని దేవునికి ఆపాదిస్తే, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు ప్రభు అని ఆపాదిస్తే నువ్వు దుఃఖంలో కంటిన్యూ అవుతావు, భయంలో కంటిన్యూ అవుతావు. ఎందుకంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. తర్వాత ఏం చేశాడో చూద్దామండి. 7వ వచనము చాలా అద్భుతమైనటువంటి అనుభవం అండి. చాలా అద్భుతమైన, ఎర్ర సముద్రం పాయలు చేయబడిన దానికంటే, ఎండిన ఎముకలకు జీవం వచ్చిన దానికంటే అత్యద్భుతమైనటువంటి అనుభవము చూద్దాం. 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను.
నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఒక్క నిమిషం ఈ కమ్యూనికేషన్ చూద్దామండి. ఈ కమ్యూనికేషన్ దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను తరిమిన ఎడల వారిని కలుసుకుందునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా దేవుడు ఏమన్నాడంటే, దావీదా నాయనా ఎంత కష్టం వచ్చిన ఆయన నీకు అని కాదనింది, తరుము నిశ్చయముగా నీవు కలుసుకొందువు, నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎంతసేపటికి చెప్పాడు? చెప్పాలి ఎంతసేపు? మీ పక్కలు చెప్పండి. దావీదు రావడము అడగడమే ఆలస్యం, దేవుడు ముందర రెడీగా ఉన్నాడండి. ఎందుకంటే ఆడవాళ్ళందరినీ చంపకుండా కాపాడాడు, అక్కడున్న మగవాళ్ళు ఆడవాళ్ళని ఏం చేయకుండా కాపాడాడు. అంత మాత్రమే కాదు, దావీదు వెళ్ళి రక్షించుకునేంత వరకు ఎలా వెళ్ళారో అలానే ఉన్నారు. రెండవది, ఆ దారి చూపించడానికి ఒకడు వ్యాధిగ్రస్తుడయ్యాడు, వాడు చచ్చిపోకుండా దేవుడు కాపాడాడు. ఇదంతా దావీదు మొరపెట్టక ముందే దేవుడు చేసినటువంటి మేలండి. మనము ఇది జరగకుండా ఎందుకు చేయకూడదు ప్రభా అని మనము క్వశ్చన్ వేస్తే మనల్ని మించిన అజ్ఞానం ఇంకొకరు లేనే లేరు. దేవుడు నిన్ను ఈ భూమి మీద రాజుగా చూస్తూ ఉన్నాడు, అధికారిగా చూస్తున్నాడు, పరిపాలకునిగా చూస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న పరిపాలన దేవునితో కలిసి నువ్వు చెయ్యాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎంత తీవ్రంగా దావీదు ఉన్నాడో అంతకంటే తీవ్రంగా దేవుడు ఉన్నాడు. వారిని తరిమితే వారిని నేను కలుసుకుందునా అంటే, తరుము నిశ్చయముగా నువ్వు వాళ్ళని కలుసుకుంటావు, నీ వాళ్ళందరినీ రక్షించుకుంటావు అన్నాడు. అంతే. ప్రభా నాకు భయం వేస్తుంది ప్రభా, దుఃఖం తీసేయను ఆయన అన్నాడండి. దేవుడు ఒక మాట మాట్లాడినాడు అనుకోండి, మనం వెళ్ళిపోతూనే ఉంటాం. దేవుడు మాట్లాడడం మనకు తెలియదు అనుకోండి, ఇంక ఏం మాట్లాడతామో మనకే తెలియదు. కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడు నీతో ఒక మాట మాట్లాడతాడు. ఆ ఒక్క మాట వినడం అన్న తర్ఫీదు నీకు ఉంటే, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు అనుభవిస్తే, నువ్వు ఎప్పటికీ జయిస్తూనే ముందుకెళ్తావు. శోధనలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు, కరువులు రావు, వ్యాధులు రావని కాదు. దాంట్లో నువ్వేం వింటున్నావు? దాంట్లో నువ్వు ఎంత కన్ఫ్యూజ్ అయినా, ఎంత భయం కలిగి ఉన్నా, నీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకునేటువంటి తర్ఫీదు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి, సంతోషంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. అనుదిన ప్రార్థన, అనుదినం దేవునికి సమయం ఇవ్వడము అన్నది, అనుదినము వాక్యాన్ని ధ్యానించడము అన్నదే నిన్ను నీవు తర్ఫీదు చేసుకోవటము. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో అని నీకు అర్థమవుతుందో అదిగా నీ పరిస్థితుల్లో దేవుని నువ్వు చూస్తావు. దావీదు ఇక్కడ ఈ అమాలేకులను పంపించింది దేవుడే. దేవుడు ఎంత కనికరం లేనివాడు, దూతలను పంపి కాపాడవచ్చు కదా. ఇలాంటి క్వశ్చన్స్ దావీదు ఎప్పుడూ వేయలేదండి. ఇలాంటి క్వశ్చన్స్లోనే సగము మన జీవితాలను పాడు చేసుకుంటామండి. ఇలాంటి ఫ్రస్ట్రేషన్లోనే దాంట్లో కంటిన్యూ అవుతూనే ఇది నువ్వే చేశావు అని దేవుణ్ణి నిందించడంతోనే మన జీవితంలో సగము నాశనం అయిపోతామండి. లేని దరిద్రతను, తీసేసిన దరిద్రతను కొని తెచ్చుకుంటాం. ధైర్యం ఇవ్వాల్సిన వాడు దేవుడు, ఆలోచన చెప్పాల్సిన వాడు దేవుడు, పరిష్కారం ఇవ్వాల్సిన వాడు దేవుడు. ఆ దేవునితో నీకు కమ్యూనికేషన్ అనేది స్పష్టంగా అనుగ్రహించబడింది. ప్రభుకు స్తోత్రం. ఇది గ్రహించిన దావీదు, ఈ కృపలో ఉన్న దావీదు దేవుణ్ణి అడిగాడు. దేవుడు తరుము అని చెప్పాడు. దావీదు వెళ్ళాడు, తన వారందరినీ రక్షించుకున్నాడండి. ఎంతమందితో వెళ్ళాడు? 600 మంది. ఎంతమంది యుద్ధం చేశారు? 400 మంది. దేవుడు మాట్లాడితే నీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతూ పోతాయండి. నీ మైండ్కి ఎనర్జీ వస్తుంది, నీ శరీరానికి ఎనర్జీ వస్తుంది. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు జయించేసినట్లే. దేవుడు నీకు చెప్పే ఆలోచన నీకు అర్థమైతే నువ్వు జయించేసినట్లే. అందుకనే కీర్తనకారుడు దావీదు 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను
విడిపించాను, రక్షించాను. గన్ షాట్. 100% సక్సెస్, 100% ధైర్యం, 100% విజ్డమ్, 100% నువ్వు సేవ్ అవుతావు, 100% నువ్వు జయిస్తావు, 100%. దానికి కారణం ఏంటంటే నువ్వు నీ భక్తి కాదు కానీ దేవునితో నీకున్న సహవాసము. హల్లెలూయా. ఈ సహవాసంలో నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు వర్ధిల్లింప చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు నువ్వు మాట్లాడితే ఆయనకి వినేటట్లుగా నీ వాయిస్తో ఆయన కనెక్షన్ పెట్టుకున్నాడండి. నీ ఆలోచనలోకి ఆలోచన రాకముందే నీ ఆలోచనలతో ఆయన కనెక్షన్ పెట్టుకున్నాడండి. నీ హృదయంలో ఏముందో ఎప్పటికప్పుడు తెలిసేటట్టుగా ఆయన కనెక్షన్ పెట్టుకున్నాడండి. మీ పక్కవాళ్ళు చెప్పండి, దేవుడు పెద్ద హ్యాకర్ అని చెప్పండి. దేవుడు పెద్ద హ్యాకరు. ఆలోచన నీకు రాకముందే హ్యాక్ చేసి పడేస్తాడు అంతే. నువ్వు బాగా నోరు తెరువుము, నీ నోటిలో ఆయన మాటలు పెడతాడండి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మీకు కోపం రావచ్చు, నేను దేవుడు మంచి హ్యాకర్ అన్నందుకు. మరి హ్యాకింగ్ కాకపోతే ఏంటండి? మరి ఆలోచన మనలోకి రాకముందే ఆయనకు తెలుస్తుందంటే హ్యాక్ చేసినట్టే కాదండి? అవునా కాదా? ఆయనకు తెలిసిపోతుందంటే అర్థం ఏంటి? ఆలోచన మనలోకి రాకముందే ఏదైనా మనం అనుకున్నట్టుగా ఎలీషా రాజు, శత్రువు రాజు బెడ్రూమ్లో మాట్లాడుకున్న మాటలు, పడక గదిలో మాట్లాడుకున్న మాటలను ఎలీషా హ్యాక్ చేసేసాడండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితం యొక్క శక్తి నీకు అర్థమైతే, ఆ క్రైస్తవుని యొక్క శక్తి, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క సామర్థ్యం నీకు అర్థమైతే నువ్వు ఎక్కడ కృంగిపోవు. బైబిల్లో దేవుడు మాట్లాడడానికి భక్తులు కేటాయించిన టైం, దేవుడు వాళ్ళతో కేటాయించిన టైంలో ఎంత టైంలో దేవుడు మాట్లాడాడు అని కనుక మనం చూస్తే, దావీదుతో దేవుడు ఎంతసేపట్లో మాట్లాడాడు? అంటే మనం ఇట్లా మాట్లాడిన వెంటనే మాట్లాడడం జరిగిందా? మన పక్కన వాళ్ళతో క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పడం వెంటనే జరిగిందా? మరి దేవునితో దావీదు చేసిన కమ్యూనికేషన్, దావీదుతో దేవుడు చేసిన కమ్యూనికేషన్ ఎలా ఉంది? మరి దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడా లేదా? ఈరోజు దావీదు దేవుని హృదయానుసారుడు అయితే, ఈరోజు నువ్వు దేవుని హృదయానుసారుడు కాదు, అసలు దేవుని నివాస స్థానమే నువ్వు అయిపోయావు. ఆయన ఆలయము, ఆయన మనలో నివసించుచున్నాడు. ఆయనలోకే నువ్వు బాప్తిసం పొంది ఆయననే నువ్వు ధరించుకున్నావు. ఎంతగా ఆయనతో నువ్వు కమ్యూనికేషన్ కలిగి ఉన్నావు. ఇది నీ క్రైస్తవ జీవితంలో సక్సెస్. హల్లెలూయా. నువ్వు కోరుకున్నది ఒకటి, నీకు కలుగుతున్నది ఒకటి, నీకు జరుగుతున్నది ఒకటి. అది బాధ, వేదన, దుఃఖము, విపరీతమైన కోపము, బాధ, తట్టుకోలేని పరిస్థితి. కానీ నువ్వు ఆ పరిస్థితిని దేవునికి ఆపాదించొద్దు. నీ వల్లనే జరిగింది అని నువ్వు అనొద్దు. నువ్వు అలా అన్న రోజుకి నీకు సహాయము భూమి మీద కనబడదు. నువ్వు పరిస్థితుల్లో నువ్వు విడిచిపెట్టబడిన వ్యక్తిగా అయిపోతావు. ఎందుకంటే సహాయం చేయాల్సిన దేవుణ్ణే నువ్వు కలగజేశావు అన్నప్పుడు నీకు ఇంకెవరు సహాయం చేసేది? ఏ మనుషులు నీకు సహాయం చేయలేరు. కానీ సహాయం చేయగలిగిన, ధైర్యపరచగలిగిన, ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడే నీకేదో చేయలేదు అన్న భావంతో నువ్వు వ్యతిరేకంగా ఉంటే నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ, దేవుడే చెప్తూ ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని. తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే, కానీ మరి తనంతట తాను ఏమీ చేయలేడు కుమారుడు. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు సాధించాల్సిన గొప్ప ధన్యకరమైనటువంటిది ఏంటి అంటే, నువ్వు వర్ధిల్లాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి జీవితం ఏంటి అంటే, నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడడము అన్న అనుభవంలోకి రావాలండి. నువ్వు మాట్లాడే అనుభవంలో నుంచి నువ్వు తప్పిపోవడం కాదు, లేకపోతే నువ్వు మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో గ్రహించలేని స్థితిలో నువ్వు ఇంకా ఉండకూడదు. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు తిరిగి జన్మించిన తర్వాత, నా గొర్రెలు నా స్వరము, అయితే నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నువ్వు ఎవరిలో అయితే జన్మించావో ఆయన స్వరాన్ని మొట్టమొదట వినగలిగిన కృప నీవు కలిగి ఉన్నావు. ఆయన స్వరాన్ని వినే కృప నువ్వు కలిగి ఉన్నావు. ఈ ఫెయిత్తో నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ముందుకు నడిపించుకోవాలి. ప్రతిసారి దేవుడే వచ్చి నీకు ధైర్యాన్ని నింపడు. నువ్వే దేవుణ్ణి బట్టి ధైర్యపరచుకోవాలి. నిన్ను నువ్వే
దేవునితో కమ్యూనికేట్ చేసుకోవడానికి సిద్ధపడిన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నీకు వచ్చిన శోధనను మించి నువ్వు జయించిన వ్యక్తిగా నీ జీవితాన్ని కట్టుకుంటావు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చాలాసార్లు నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తాను, చాలా ప్రభువుని బట్టి నేను సంతోషిస్తాను. దేని కొరకంటే నేను ఏ దైవజనుల సహవాసంలో ఉంటూ వచ్చానో ఆ దైవజనులు దావీదు లాగానే ప్రభా వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, వస్తుందా రాదా అడగడము, ప్రభు మాట్లాడడము, వాళ్ళు బయటికి చెప్పేయడం. మా తాతయ్య దగ్గర నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తాతయ్య ఇలానే పరిచర్య చేశాడండి, ఇలానే పరిచర్య చేశాడు. చివరికి ఆయనకి వాక్యం ఏం తెలీదు, అప్పటికప్పుడే కమ్యూనికేట్ చేయబడుతుంది వర్డ్, అప్పటికప్పుడే రెఫరెన్స్ వస్తుంది మైండ్లోకి, దాన్నే చెప్తూ ఉంటాడు. ప్రతిదీ ప్రభా నాకు బయలుపరచని కూడా ఉండదండి. ఎప్పుడు అర్థమైపోతుందో, ఎప్పుడు కమ్యూనికేట్ చేయబడి ఉంటుందో, ఎప్పుడు తెలిసిపోయి ఉంటుందో, ఒక పరిస్థితికి రీజన్ ఏంటో మొత్తం కనబడిపోతుంది ఆయనకి, ఆయనే చెప్పేస్తాడండి. ఒకరోజు ఒక మంచి సేవకుడు అండి కర్నూలులో మీటింగ్స్ పెట్టినప్పుడు సండే రోజు వాక్యం చెప్పడానికని తీసుకెళ్ళామండి. మా తాతయ్య ఇలా కూర్చున్నాడు, ఆయన అక్కడ కూర్చున్నాడండి. అలా వంగి ఆ సేవకునితో తాతయ్య చెప్తున్నాడు, వచ్చేటప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళావు అని అన్నాడండి. నిజంగా ఆ సేవకునితో పాటు మేము కూడా ఉన్నాం, బయటకు వచ్చినామండి. మళ్ళీ ఈయన లోపలికి పోయాడు, అది కూడా చెప్పాడండి. నువ్వు బయటకు వచ్చినా, నువ్వు బయట నుంచి రాకుండా వాళ్ళ లోపలికి ఎందుకు పోయావు? ఆయన అదిరిపోయాడు. ఏంటి ఆ విషయం మీ తాతయ్యకి ఎలా తెలిసిందని? మా తాతయ్య ఆవలించక ముందే లెక్క పెడతాడండి. జనరల్ ఆవలిస్తే లెక్క పెడతారు కదా, ఆవలించక ముందే లెక్క పెడతాడు. ఈయనతో చిన్నప్పటి నుంచి నాకు ఇదే ప్రాబ్లం అండి. అందుకనే లోకంలో ఎవరు పిల్లలుగానే పుట్టవచ్చు, కానీ సేవకుల పిల్లలుగా పుడితే వాళ్ళ జీవితాలు టార్చర్ అండి, చాలా టార్చర్ అండి. పాస్టర్ పిల్లలకి, సేవకుల పిల్లలకి మామూలు టార్చర్ ఉండదండి. స్కూళ్ళల్లో ఎక్కడైనా వెళ్తే మరి టీచర్ల దగ్గర నుంచి 2 మార్కులు తక్కువ వచ్చినాయంటే మీ డాడీ పాస్టర్ కదా, నువ్వు దేవుని బిడ్డ వేయండి, 2 మార్కులు తక్కువ తెచ్చుకుంటావా? 2 మార్కులు తక్కువ రాకూడదండి. సేవకుల పిల్లలైతే ఫెయిల్ అవ్వకూడదా? ఏంటి మీ డాడీ పాస్టర్ కదా? ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, పిల్లలకి పంపిస్తారండి, మీ డాడీని ప్రేయర్ చేయమను, అవుతుందో చెప్పమన్నాడు. పాపం నిస్సి ఒకరోజు వచ్చి, డాడీ దయచేసి నువ్వు స్కూల్ దగ్గరికి రావద్దు డాడీ, అందరూ టీచర్లు నీకు తెలుసు, నన్ను అడుగుతున్నారు దేవుడు చేస్తాడు చేయడం చెప్పు అని నన్ను అడుగుతున్నారు, నువ్వు దయచేసి రాదు, మమ్మీని పంపి స్కూల్ దగ్గరికి, అందరూ టీచర్లు తెలుసండి. సరే ఎవరు తెలియని కాలేజీలో జాయిన్ చేస్తే నేను 2-3 సార్లు వెళ్ళానండి, అక్కడ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు పాప అమెరికా వెళ్ళిందండి, నేను అడుగుతున్నాను, ప్రభా ట్రంప్ని గెలిపించావు కదా, వాట్సాప్ నంబర్ ఇవ్వు ఒకసారి, నేను ట్రంప్ మాట్లాడుకోవడానికి సాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నానండి. అందరు ఇక్కడే ఉన్నారండి. మీకు జోక్ లాగా ఉంటుందండి, కానీ మనం దేశాలకు ఆశీర్వాదం అండి. కానీ హైదరాబాద్ నుంచి మన మైండ్ బయటికి కూడా పోదండి, మన పరిస్థితుల్లో నుంచి మన మైండ్ బయటికి కూడా పోదండి. కానీ దేవుడు మాత్రం మనం లోకానికి వెలుగుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరైనా పాస్పోర్ట్ లేకపోతే దయచేసి పాస్పోర్ట్ బై ఫెయిత్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఏ రోజు నిన్ను తీసుకెళ్ళిపోతాడో నీకు తెలియదు, నీకు అర్థం కాదు. నీ చదువు, నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధము లేదు. దావీదు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి ఏముంటుందో తెలుసా అండి? చెప్పండి. గొర్రెల కాపరి గొర్రెలను ఎట్లా నడిపిస్తారు? కానీ దేవుడు దావీదును రాజుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. దేవునితో నీకున్న కమ్యూనికేషన్ బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక.
మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏం ఫీలింగే లేదండి. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్న అనుభవం కలిగిన వ్యక్తికి మొట్టమొదటి ఫ్లైట్ ఏముంది, ఫారిన్ ఏముందండి. అంతకంటే గొప్ప అనుభూతి, ఆనందం కలిగిన క్రీస్తునందలి జీవితం, క్రైస్తవ జీవితమే మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. పాపం నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి బ్రదర్ వాళ్ళు కొంచెం లేట్ అవుతుంటే భయపడిపోతున్నారు. ఏ క్వశ్చన్ వేస్తే లోపల ఏం చెప్తున్నాడో ఏం కథనో అని. నన్ను ఎవరు ఏం క్వశ్చన్ కూడా వేయలేదండి. ఎవరు ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదు. నా బ్యాగేజ్ నేను తీసుకొని బయటకు వచ్చినప్పుడు కొంచెం టైం పట్టిందండి. బ్రదర్ టెన్షన్ అయిపోయింది మాకు, ఫస్ట్ టైం మీరు వస్తున్నారు. ప్రభుకు స్తోత్రం. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవునితో నీకు కమ్యూనికేషన్ ఇవ్వబడింది. అది నీ క్రైస్తవ జీవితం యొక్క ప్రివిలేజ్, అతిశయం. దేవునితో నువ్వు మాట్లాడతావు, ఆయన నీతో మాట్లాడతాడు అన్నదే నీవు వర్ధిల్లింపు, అన్నదే వర్ధిల్లింపు. ఆ వర్ధిల్లింపు గనక లేకపోతే, ఆ వర్ధిల్లింపే గనక నీకు అర్థం కాకపోతే, మిగిలిన వర్ధిల్లింపులో నువ్వు ఎప్పుడు సతమతం అవుతూ ఉంటావు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నన్ను బలపరిచిన దైవజనులు ఒక్కొక్క లెవెల్లో, నాకేం తెలియని రోజుల్లో కూడా నేను చూసినటువంటిది ఏంటంటే, ఇట్లా ప్రార్థన చేస్తారు, ఇట్లా చెప్పేస్తారండి, ఇట్లా ప్రార్థన చేస్తారు. దేవునితో ఫుల్ కమ్యూనికేషన్. మా పిన్ని అయితే వంట చేస్తుంటుంది, ప్రభుతో మాట్లాడుతూ ఉంటుందండి. కొంచెం ఉప్పు త్వరగా, కొంచెం ఎక్కువ, ఉప్పు సరిపోదు అని ప్రభు చెప్తూ ఉంటాడండి. కరెక్ట్గా చూస్తే ఉప్పు తక్కువ ఏంటది, కొంచెం ఉప్పు కలుపుతాడండి. ఉప్పు పప్పు కూడా దేవుడు మాట్లాడతాడని మనం అనుకుంటామండి. మరి ఉప్పు పప్పు మనం తింటున్నప్పుడు ఆయన మాట్లాడ్డా? ఆయన మన పోషకుడు అంటే మాట్లాడ్డా? మన తల్లిలాగా, తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తాడంటే ఆయన మాట్లాడ్డా? ప్రతి చిన్న విషయం గురించి నేను చూశాను, నేను కళ్ళతో చూశాను. మా పిన్నమ్మ ఇంత విషయం కూడా దేవుడు మాట్లాడాలా అని అంటామండి. అట్ట విషయాలు కూడా దేవుడు మాట్లాడతాడండి. నీకు కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ నీకు అర్థమవుతుంది ఆయన ఎంత మంచి స్నేహితుడో, ఎంత మంచి. అలాగా నేను, నాకు బ్యాప్టిజం ఇచ్చిన దైవజనుడు అంతే. ఆయన ఒక బ్రాహ్మణ్ కన్వర్ట్ అనమాట, పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన కూడా అంతే. తర్వాత నన్ను పరిశుద్ధాత్మ నింపుదల్లో, కృపావరాల్లోకి తీసుకొచ్చిన దైవజనుడు ఆయన కూడా అంతే. దేవునితో మాట్లాడడం అన్నటువంటిది ఆయన ఎవరికైనా నేర్పించాలన్నా ఎంత కమ్యూనికేషన్. నేను ఇలా చూసి నేను కూడా నేర్చుకున్నాను. దేవుడు నాతో ఇన్స్టెంట్గా మాట్లాడతాడని. హల్లెలూయా, అప్పటికే మాట్లాడతాడండి. ఒకరోజు ఒక సిస్టర్ ఫోన్ చేసిందండి, వాళ్ళ పాప మ్యారేజ్ గురించి 40 రోజులు ఉపవాస ప్రార్థనని నాకు ఫోన్ చేసిందండి. సిస్టర్ 40 రోజులు ఉపవాసమా? పెళ్లి కొరకు 40 రోజులు ఉపవాసమా? ప్రపంచంలో ఉన్న ఆ అమ్మాయిలందరికీ పెళ్లి కావడానికా, లేకుంటే మీ అమ్మాయి ఒక్కటికే పెళ్లి కావడానికా అంటే మీ అమ్మాయి ఒక్కదానికి పెళ్లి కావడం కొరకు 40 రోజులు ఉపవాసమా? ఎంతమంది పిల్లలని అడిగారండి. ఒకటే పాప. అమ్మ, ఉదాహరణకు 10 మంది ఉన్నారనుకోండి, 400 రోజులు ఉపవాసము, చచ్చి ఊరుకుంటామండి. ఉపవాసాలతోనే జీవితం అయిపోతుంది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం, దేవుడు ఏమంటాడు విందామని. సిస్టర్ ఆల్రెడీ 3 సంబంధాలు వచ్చాయి, అవి కాదు, నెక్స్ట్ సంబంధం రాబోతుంది, అది ఫిక్స్ అయిపోతుంది, ముందెళ్ళి మీరు తినండి అన్నానండి. నెక్స్ట్ సంబంధం వచ్చింది, పెళ్ళి అయిపోయిందండి. అమెరికాలో ఉన్నారండి. ఒకరోజు కిందికి వెళ్ళాను. వెళ్తే అందరూ మొహాలు ఇలాగ ఉన్నాయి దుఃఖంతో. నేను ఎవరైనా పోయారేమో అనుకున్నానండి. ఏం సిస్టర్ అంత దుఃఖంగా ఉన్నారు, ఏమైంది, కనీసం ఫోన్ చేయొచ్చు కదా అని నేను అన్నాను. ఏం లేదు, మా అమ్మాయి పెళ్లి గురించి చాలా దిగులేస్తుంది అన్నాను. మీ అమ్మాయి పెళ్ళి అయిపోయిందని అన్నాను. చెప్పకుండా ఎక్కడ పెళ్లి చేసుకుందో అని అదొక టెన్షన్ స్టార్ట్ అయిందండి. అంటే మీ అమ్మాయి పెళ్ళి అయిపోతే మీకు ఎంత దిగులు లేకుండా ఉంటుందో, దేవుడు అంత త్వరగా మీ అమ్మాయి పెళ్లి చేయబోతున్నాడు, కొంచెం మొహాలు మార్చండి అన్నాను. ఆ రోజు సాయంత్రానికి ఒక సంబంధం వచ్చింది. 3 నెలల్లో పెళ్ళి అయిపోయింది, 6 నెలల్లో అమెరికా వెళ్ళిపోయిందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు పరిశుద్ధాత్మనితో, పరలోకముతో ఇంత శ్రేష్టమైన కనెక్షన్ కలిగి ఉన్నావు. నిజంగా చాలా కష్టమైన సమయాల్లో కూడా, ఆ సమయాలకు, ఆ పరిస్థితులకు
దేవునికి ఎంత మాత్రం సంబంధం లేదు. దేవుణ్ణి అడిగితే ఈ పరిస్థితుల్లో మాట్లాడతాడు. ఆ మాట్లాడినటువంటి విధంగా నేను ముందుకెళ్తాను అని నేను నేర్చుకున్నానండి. బైబిల్ నుంచి నేర్చుకోవడమే కాదు, నేను దైవజనుల గురించి కూడా, ప్రభు నాకు ఇచ్చిన దైవజనులు కూడా అటువంటి వాళ్ళేనండి. ఎప్పుడు కమ్యూనికేషన్ కలిగి ఉన్నటువంటి దైవజనుల సహవాసంలో నన్ను బలపరుచుకుంటూ తీసుకొని వచ్చాడండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకవేళ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా చెప్పాలి, ప్రత్యేకంగా ప్రేరేపించాలి. నేను చాలాసార్లు ఉపవాసం చేశానండి. ఎట్లా ఉపవాసం అంటే, ఉపవాసం ఉండాలని కాదు, దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ లంచ్ స్కిప్పు, డిన్నర్ స్కిప్పు, బ్రేక్ఫాస్ట్ స్కిప్పు, అట్లా స్కిప్ అయిపోయి ఫాస్టింగ్ కనీసం అంటే ఒక 2-3 నెలలు బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. మార్నింగ్ ప్రేయర్ కూర్చుంటే ఎప్పుడో 12-1 గంటకి ప్రేయర్ అయిపోతుందండి. మరి బ్రేక్ఫాస్ట్ ఏమైనట్టు? దాన్ని ఉపవాసం అనాలనా? నేను ఉపవాసం చేయలేదనే చెప్తానండి. కానీ ఉపవాసానికి మీనింగ్ ఏంటి? తినకపోతే ఉపవాసమే కదా, తింటే ఉపవాసమా? పరిశుద్ధాత్ముడు ఆ విధంగా కమ్యూనికేషన్లో నిన్ను నడిపించువానిగా ఉన్నాడు. అట్లనే మీ ప్రతిదానికి దేవుడు మాట్లాడాలంటే మాట్లాడు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ముందరనే అందరి గురించి మాట్లాడతాడండి. కానీ ఎవరికి చెప్పొద్దు అంటాడు. చెప్పొద్దు, ఇప్పుడే చెప్పొద్దు, టైం వస్తే చెప్దు. విషయం రివీల్ అయిన తర్వాత కడుపులో ఆగుతుందండి. ప్లీజ్ పరిశుద్ధాత్ముడు, ప్లీజ్ ఎప్పుడు చెప్పమంటే అందరు ఇక్కడే. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. దావీదు ఏ రోజు కూడా తన పరిస్థితిని దేవునితో సంబంధం పెట్టకుండా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునితో కలిసి జయించుకుంటూ ముందుకెళ్ళాడు. పని చేసేవాడు దావీదు, ఆలోచన చెప్పువాడు దేవుడు. అదే మన సక్సెస్. ఈ భూమి మీద యాక్షన్లో ఉండాల్సింది మనము, ఆలోచన చెప్పువాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొద్ద విని ఆలోచన తీసుకొని ఈ భూమి మీద యాక్షన్, దాన్ని నెరవేర్చే క్రైస్తవునిగా నువ్వు ఉండడంలో వర్ధిల్లితే 100% గ్యారంటీ నువ్వు ఊహించని స్థితిలోకి ప్రభువు నిన్ను నడిపిస్తాడు. నీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అన్న విషయం పక్కన పెట్టు. నీకు ఎంత ఉంది, ఎంత లేదు అన్న విషయం పక్కన పెట్టు. నువ్వు ఎంత సక్సెస్ అవుతున్నావు, ఎంత సక్సెస్ అవ్వట్లేదో పక్కన పెట్టు. నీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందో పక్కన పెట్టు. నువ్వు విను, అంతే. నువ్వు జస్ట్ విను. వినడం అనేది దేవుడు మనకిచ్చిన పెద్ద కృప అండి. నువ్వు పడిపోతే దేవుడు లేపడం గురించి కాదు, అసలు దేవుడు నీతో మాట్లాడే మాటలు నిన్ను ఎంతగా తలగా ఉంచే స్థితిలోకి తీసుకెళ్తాయో అటువంటి క్రైస్తవ జీవితము ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు క్రీస్తులో తిరిగి జన్మించడానికి ఉన్న ఉద్దేశమే, నువ్వు ఈ భూమి మీద అనేక స్వరాలు విని అనేక జ్ఞానం కలిగి పాడైపోయావు. దాంతో ప్రయాసపడి భారం మోసుకునే పరిస్థితిలోకి వచ్చావు. అందుకని ఆయన నిన్ను పిలిచి, నువ్వు విన్న స్వరాలు, నువ్వు కలిగినటువంటి, నువ్వు చూసినటువంటివి, నీ అనుభవం ద్వారా నువ్వు పాడైపోయావు. కానీ ఇదిగో నేను ఒక అనుభవాన్ని నేను నీకు ఇస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. ఇది నీ క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క ఇన్విటేషన్, దేవుని పిలుపు అయి ఉంది. ప్రభుకు స్తోత్రం. మరి 80 సంవత్సరంలో ఉన్న మోషేను దేవుడు పిలిచాడండి. ఎన్నో సంవత్సరము? 80 సంవత్సరం అండి. దేవునికి మన ఏజ్తో సంబంధం లేదండి. దేవుడికి మన జ్ఞానంతో సంబంధం లేదు. దేవునికి కావాల్సినంత టన్నుల జ్ఞానం ఉందండి. ఆయన నింపుతాడు. దేవుడు మన శక్తి, మన శరీరంలో శక్తి సామర్థ్యాల గురించి ఆయన ఆలోచించడు. మనము ఆయనను వినడం ప్రారంభిస్తే మన ఎముకలకు సత్తువ కలుగుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అందుకని ఎప్పుడైనా బలహీనంగా ఏదో నొప్పులాగా అట్లా అనిపిస్తే బైబిల్ చదవడం మొదలు పెడతానండి. వాక్యం చదువుతూ మొదలు పెడతాను. ఎందుకంటే ఆయన వాక్యము నాకు నా ఎముకలకు సత్తువను కలగజేస్తుంది. ఆయన నన్ను బలపరచువాడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. నీ క్రైస్తవ జీవితంలో ఈ విధంగా నువ్వు వర్ధిల్లడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. కళ్ళు మూసుకుందాం. ప్రభు నీతో మాట్లాడాడు. సేవకుల ద్వారా
లేకపోతే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా, లేకపోతే కొన్ని సాక్ష్యాల ద్వారా నువ్వు దేవుని స్వరాన్ని వినొచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా ఆయన సన్నిధి నీలో ఉంది. ఆయన నీలో నుంచి ఆయన మాట్లాడువాడుగా ఉన్నాడు, నీ తలంపుల్లో మాట్లాడువాడుగా ఉన్నాడు. ఆయన తన బలముతో, తన సామర్థ్యంతో నిన్ను నింపి నీ పరిస్థితుల్లో నీకు జయం ఇవ్వడానికి ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం విన్న నీవు నీ పరిస్థితులకు ఆయనే కారణమని, ఏ విధమైన వ్యతిరేకమైన మనస్సు, కఠినమైన మనస్సు, ఎంత మాత్రమో ప్రభు ప్రేమకు స్పందించలేని మనస్సును కలిగి ఉన్నావేమో, అది నీ జీవితంలో దరిద్రత. అది నీకు దేవునికి నిన్ను దూరం చేసేటువంటి మానసిక స్థితి. ఆయనకు దూరంగా ఉంటే నువ్వేమీ చేయలేవు. అందుకని ఆయన నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. నీవు ఆయన లోనికి బాప్తిసం పొంది ఆయనను ధరించుకునేటట్టుగా చేసి ఉన్నాడు. తన నివాస స్థానంగా చేసుకుని తన ఆత్మను నీలో నివసింపజేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులకు కారణము దేవుడు కాదు. దేవుడు నువ్వు కలిసి నీ పరిస్థితుల్లో జయించడము అన్నది నీకు అనుగ్రహించబడింది. ఆ సామర్థ్యము, ఆ బలము, ఆ జ్ఞానము, ఆ సంతోషము, ఆ ధైర్యము ఆయన నీకు ఇచ్చువాడుగా ఉన్నాడు. ఆయన నీలో నింపుతాడు, నీవు వెళ్ళి పని చేసి జయిస్తావు. ఆయన నీలో నింపుతాడు, నువ్వు వెళ్ళి మాట్లాడి జయిస్తావు. ఆయన నీలో నింపుతాడు, నీవు జ్ఞానయుక్తంగా పనిచేస్తావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయం ప్రభు పట్ల ఏమైతే ఉందో పరీక్షించుకో. కఠినమైన, నిరుత్సాహపడిన, పదే పదే ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు చేయట్లేదు అనే క్వశ్చన్ వెంట క్వశ్చన్ వేసేటువంటి మనస్తత్వం నీలో ఉందేమో. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నువ్వు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబు లేకుండా నిలబడే పరిస్థితిలో ఆయన లేడు. నువ్వు పుట్టకముందే నీకు పరిష్కారం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దావీదు ఇంకా దేవుని యొద్ద విచారణ చేయకముందే దావీదును బట్టి దేవుడు దారి చూపించే మనిషిని కాపాడి పెట్టాడు. దావీదు భార్యలు, తన జనుల యొక్క భార్యలందరినీ కాపాడాడు. ఏ హాని కలగకుండా కాపాడాడు. దావీదు వెళ్ళి రక్షించుకొని తెచ్చుకున్నాడు. దేవుని ఆత్మ నడిపింపు నీలో ఉండి శక్తివంతంగా నిన్ను నడిపించినది. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే.
నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయము ప్రభు పట్ల ఏమైతే ఉందో అది అనుకూలమైనదైతే ఇంకా లోతుగా నేను నడిపిస్తాడు. ఆయనతో కలిసి నువ్వు జయించిన వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ నీ హృదయము ఆయనకు దూరమై ఉంటే, నీ పరిస్థితుల్లో, నీ కృంగుదలలో, నీ బాధలో, నీ దుఃఖంలో ఆయనను వ్యతిరేకంగా సనిగే పరిస్థితి ఉంటే, నీ పరిస్థితికి ఆయనకు సంబంధం లేదు. నీతో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. నీ పరిస్థితితో ఆయన సంబంధం లేదు. నీ పరిస్థితిని నువ్వు పుట్టక ముందే ఆయన మార్చిన వాడుగా ఉన్నాడు అంటే ఈరోజున్న కీడుకు ఆయనకేంటి సంబంధం? కానీ ఆ కీడులో నువ్వు జయించే వ్యక్తిగా నిన్ను చెయ్యాలన్నది ఆయన యొక్క తపన. నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను లేవనెత్తి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను తలగా ఉంచడానికి ఆయన సమస్తమైన ప్రణాళికలు చేసి ఉన్నాడు. నీకు సహాయం చేయాల్సిన మనుషులు, నిన్ను గైడ్ చేయాల్సిన మనుషులు నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు. ఇది మొదలుకొని నా ప్రభు సహవాసములో, ఆయనతో మాట్లాడడంలో, ఆయన స్వరం వినడంలో, ఆయనతో నింపబడి నడిపించబడడంలో నేను అభివృద్ధి చెందాలి అనే ఆశ నాలో రగులుతూ ఉంది. ఆ విధంగా నేను ముందుకు సాగుతానన్న వాళ్ళు దయచేసి నిలబడి మీ కుడి చేయి పైకెత్తండి. క్రీస్తులో జన్మించిన నేను క్రీస్తు యొక్క అభిషేకపబడిన జీవితం యొక్క ప్రభావంలో తండ్రితో మాట్లాడుతూ, తండ్రి సెలవిచ్చేది వింటూ, జయముతో ముందుకెళ్తూ నా తండ్రికి మహిమకరంగా నేను ఫలించే క్రైస్తవునిగా నేను ఉంటాను. తండ్రి ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఇది మీ మాటలు ప్రభా. విని నిర్ణయం తీసుకొని వారి పరిస్థితుల్లో మీతో కలిసి జయించే క్రైస్తవులుగా వర్ధిల్లడానికి, వారి హృదయాన్ని ఏ కారణం చేత కఠినపరుచుకున్నా, మీ మీద బాధపడే స్థితిలో ఉన్నా, ఈరోజు వారి హృదయాన్ని మార్చుకోవడానికి నిర్ణయం తీసుకొని నిలబడి ఉంటే మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను నాయన. వారి చుట్టూ ఉన్న మనుషులు ఎంత విసిగించినా, వారి హృదయంలో ఎన్ని వేదన దుఃఖం ఉన్నా, మిమ్మల్ని బట్టి ధైర్యముగా మీ యొద్దకు వచ్చి విచారణ చేసి ముందుకెళ్ళడానికి మీ ఆత్మాభిషేకంతో కమ్ముకోండి. అపవాది పెట్టిన ఏ అబద్ధము, ఏ అపనమ్మకము, ఏ భయము మీ సన్నిధికి రాకుండా కఠినము, మీ సన్నిధిలో విచారించే మనస్సు లేని స్థితి, మీ కొరకు ఆశ ఆసక్తి లేని స్థితి ఏ కారణం చేత ఉన్నా ఇప్పుడు అది వేర్లతో సహా పెరికి వేయబడి పాతాళానికి తొక్కి వేయబడిన గాక. పరిశుద్ధాత్మ అభిషేకంతో క్రీస్తునందలి జీవితాన్ని తండ్రి మీతో సహవాసము కలిగి ముందుకెళ్ళేవారుగా ప్రతి ఒక్కరిని మీ ఆత్మ ద్వారా ఇంకా లోతుగా బోధించి బలపరిచి వారి పరిస్థితుల్లో జయించి సమృద్ధిలో ముందుకు వెళ్ళేటట్లుగా చేయమని మీ అభిషేక సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ విత్తబడిన వాక్యం 100 ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి.